సమ్మక్క సారక్క బ్యారేజీకి అనుమతులపై ప్రభుత్వ ప్రచారం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఛత్తీస్గఢ్ నుంచి 50 ఎకరాల ముంపునకు అనుమతులు తెచ్చినందుకే ఏదో ఊడబెరికినట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యమకాలం నుంచే సమ్మక్క సారక్క బ్యారేజ్ కోసం పోరాడినటువంటి సంగతి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరిచిపోయినట్టున్నారని ఆరోపించారు. 2001 జూన్లో హన్మకొండలో సభ కోసం ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు భయపడి దేవాదులకు అనుమతులు ఇవ్వలేదా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఆలోచించి సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టారని చెప్పారాయన. టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను తాము సరిచేశామని 2021 లోపే సమ్మక్క సారక్క బ్యారేజ్ పూర్తి చేశామని వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాము ఏనాడు పంతాలకు పోలేదని, దేవాదుల వల్ల కాదనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి సమ్మక్క సారక్క ప్రాజెక్టు కట్టామని చెప్పారు వినోద్ కుమార్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిల్ సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి. వల్ల ఏదైతే అంగు ఆర్భటాలు ప్రభుత్వం ప్రచారానికి ఎక్కువ పనికి తక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు సంబంధించి కేవలము 50 ఎకరాలకు సంబంధించిన ముంపుకు అనుమతులు తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చూస్తుంటే పూర్తిగా వాళ్లే ప్రాజెక్టు కట్టిందన్న భావన కలిగించే విధంగా చేస్తుందని చెప్పేసి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆనాడు దేవాదుల ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు, దేవాదుల ప్రాజెక్టుకు నీళ్లు తీయడం కోసం ఏదైతే గోదావరి నది మధ్యలో ఒక ఫుట్బాల్ లాంటిది పెట్టి దాని నుంచి నీళ్లు తీసుకొస్తే ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే దేవాదులకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉంది. ఫ్లడ్ రానప్పుడు నీటిని కనీసం కూడా ఎత్తిపోసే ఆస్కారం లేకుండా ఆనాడు దేవాదుల ప్రాజెక్టు నిర్మించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా 2001 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించిన నాడే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కరీంనగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకురావాలి అని చెప్పేసి సంకల్పించి ఆనాడు ఉద్యమం సందర్భంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ప్రస్తావనకు అనుకూలంగానే ఆనాడు హన్మకొండలో సభ పెడుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన కొద్దిసేపటికే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి అడావిడి చేసి దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ రూపకల్పన చేసిన 3 సంవత్సరాలు కూడా ప్రాజెక్టు కనీసం కూడా పట్టించుకున్న పాపన పోలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2004లో కొన్ని నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేసే పనిచేసి అది కూడా ఆగమాగమే చేస్తే ఆఖరికి కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పేసి కూడా సందర్భంగా మండిపడ్డారు. ఏదైతే దేవాదుల ప్రాజెక్టు వల్ల దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఆనాడు మేము కట్టాము, దాన్ని రూపకల్పన చేసి రిడిజైన్ చేసి దాన్ని ప్రారంభించాం. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దేవాదుల ప్రాజెక్టు మేమే కట్టినామన్న గొప్పగా పోతుంది. అంతేకాకుండా దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వాడుకోవాలంటే దానికి సమ్మక్క సారక్క బరాజు కట్టి ఆ బరాజు నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటే ఏదైతే ఈ దేవాదుల ప్రాజెక్టు యొక్క ఉపయోగమే తప్ప ఒకవేళ సమ్మక్క సారక్క ప్రాజెక్టు లేకపోతే గోదావరి నదిలోకి నీళ్లు ఎత్తిపోస్తే అది నిరుపయోగంగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ దేవాదుల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే సమ్మక్క సారక్క ప్రాజెక్టును రూపకల్పన చేయాలని చెప్పేసి కూడా భావించి సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పూర్తిగా పనులన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు తీసుకున్నాం. కానీ కేవలం ఛత్తీస్గఢ్ లో ముంపు ప్రాంతాలను కొంత తీసుకోలేకపోయాము. ఆనాడు ఎలక్షన్లు వచ్చే 2023 ఎలక్షన్లు రావడంతో ఇక్కడున్న ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాని ద్వారా ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇన్ని రోజులకు దేవాలయాలు ఏదైతే సమ్మక్క సారక్కకు అనుమతులు గుర్తుకొచ్చాయి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఒక ఫెయిల్యూర్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పైన పనిచేస్తుంది తప్ప ఏమాత్రం కూడా ముందు చూపు లేదు. ముందు చూపు లేకపోవడంతో ఇవాళ పూర్తిగా ఆ ప్రాజెక్టులకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా వెనుకబడ్డది. దేవాదుల ప్రాజెక్టు కేవలం ఆనాడు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. తర్వాత మేము సమ్మక్క సారక్క కేవలం 3 సంవత్సరాల్లోనే సమ్మక్క సారక్క బారాజు పూర్తి చేసి దేవాదులకు అనుసంధానం చేసి దాదాపు ఒక 15 ప్రాజెక్టుల అంటే వాస్తవాలను వదిలేసి ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకుంటే అందులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇది ఎలా చూడాలి? వాస్తవానికంటే అసలు కారణాలు ఏమి ఉండొచ్చు అనుకోవాలి మనం? పూర్తిగా పని పక్కన పెట్టి ప్రచారానికే వాళ్ళంతా కూడా సమయం కేటాయిస్తున్నారు. పూర్తిగా ఆ వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలని ప్రజలపైకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదని చెప్పుకోవచ్చు. వాళ్ళ సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది రూపకల్పన చేయడం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. ఆల్మోస్ట్ అన్ని అనుమతులు అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావచ్చు, ఐడల్ క్లియరెన్స్ కావచ్చు, ఫారెస్ట్ క్లియరెన్స్ అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చింది. కేవలం 50 ఎకరాల ముంపుకు సంబంధించి 50 ఎకరాల ముంపు ఏదైతే ఉందో అది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆనాడు అంటే సెంట్రల్ లో వచ్చి అనుమతులు అన్ని సాధించినప్పటికీ పక్కన ఉన్న స్టేట్ కాబట్టి ఆ ఛత్తీస్గఢ్
అనుమతి ఇవ్వకపోగా దానికి సంబంధించిన అనుమతులు మాత్రమే పెండింగ్ లో ఉంది. అవిటిని సాధించి ఏదో గొప్పగా చెప్తున్నట్టు వాళ్ళ వీళ్ళే ప్రాజెక్టు కట్టినట్టు, వీళ్ళే రూపకల్పన చేసినట్టు, వీళ్ళే నీళ్లు ఇస్తున్నట్టు వాళ్ళు చెప్పడం పూర్తిగా ఇది ఒక అసంబద్ధత. ఇది ఏమాత్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా ఇది క్రెడిట్ దక్కదు. పూర్తిగా ఇది బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన రూపకల్పన చేసిన రిడిజైన్ చేసిన ప్రాజెక్టు మాత్రమే. పూర్తిగా ఇది ఆనాడు కేసీఆర్ సంకల్పించి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలి, దీని ద్వారా ఇటు సిద్దిపేట జిల్లా వరకు అటు సూర్యాపేట జిల్లా వరకు కూడా నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పేసి కూడా రూపకల్పన చేసిన ప్రాజెక్టు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రచారమే తప్ప పని చేయలేదు అనేది మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్పిన మాటలు కనిపిస్తాయి. అందుకు అనుగుణంగానే ఇవాళ దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టడం కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, కానీ సమ్మక్క సారక్క తోటి వాళ్ళ పునర్జీవం పోశారు కేసీఆర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వినోద్ కుమార్ చెప్పారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ లెవిల్.